హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బడ్జెట్లో స్టూడెంట్స్ కోసం ఒక సూపర్ ల్యాప్టాప్ని సజెస్ట్ చేస్తాను. ఇది అరౌండ్ 27-28 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ అవుతుంది అండ్ కార్డ్ ఆఫర్స్ లాంటివి కూడా రావచ్చు. ఇంత తక్కువ బడ్జెట్లో కొంచెం మెటల్ బిల్డ్ క్వాలిటీతో చాలా సాలిడ్గా బ్యాక్లిట్ కీబోర్డ్తో చాలా సూపర్గా ఉంది ల్యాప్టాప్. ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న ఇన్ఫినిక్స్ ఇన్బుక్ Y1 ప్లస్ అనమాట. వై సిరీస్లో ల్యాప్టాప్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ల్యాప్టాప్ అండ్ ఇది విత్ కార్డ్ ఆఫర్స్తో మీకు ఇంకా కొంచెం బెటర్ ప్రైజింగ్లోనే రావచ్చు. ప్రైస్ తెలిసిన తర్వాత కింద కామెంట్స్లోను అలాగే డిస్క్రిప్షన్లోనూ యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈరోజు మనం ఈ Y1 ప్లస్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. సో పైన మీకు Y1 ప్లస్ అని రాసి ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కీ స్పెసిఫికేషన్స్ 8GB ప్లస్ 256GB వేరియంట్ మన దగ్గర ఉంది. దీంట్లో 8GB 512GB వేరియంట్ కూడా ఉంది. మన దగ్గర ఉంది i3 10th జనరేషన్తో లాంచ్ అవుతున్న ల్యాప్టాప్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే ఆబ్వియస్గా మనకి బాక్స్ లోపల ల్యాప్టాప్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్లీ ఈసారి మన దగ్గరకు వచ్చింది సిల్వర్ కలర్ వేరియంట్ వచ్చింది. ఇది చాలా స్టైలిష్గా ఉంది. చూడటానికి మ్యాక్బుక్ లాంటి ఫినిషింగ్తో కనిపిస్తూ ఉంటుంది. పైన ఏదైతే ఈ స్క్రీన్కి ఉన్న ప్యానల్ ఉంటుందో అంటే బ్యాక్ సైడ్ ప్యానల్ ఉంటుంది కదా, ఇది మెటల్. మళ్ళీ బ్యాక్ సైడ్ ఇటు ఉంటుంది కదా, ఇది మళ్ళీ ప్లాస్టిక్ అండ్ సరౌండింగ్స్ కూడా మనకి టఫ్ క్వాలిటీ ప్లాస్టిక్ని యూజ్ చేస్తారు. బ్యాక్ సైడ్ ఇదొక్కటి మాత్రం మెటల్తో ఇచ్చారు. చాలా సాలిడ్గా అయితే అనిపిస్తుంది ల్యాప్టాప్. లోపల మీకు ఒక 45 వాట్స్ ఛార్జర్ కూడా ఉంటుంది. యూజర్ మాన్యువల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది Type-C ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో పోర్ట్స్ విషయానికి వెళ్తే రైట్ సైడ్ మీకు కొన్ని పోర్ట్స్ చూడండి. ఒక USB 3.0 ఉంటుంది, 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, ఇక్కడ ఒక Type-C ఉంటుంది. ఇది మీకు 3 ఫంక్షనాలిటీస్కి ఉపయోగపడుతుంది. ఛార్జింగ్, డేటా ట్రాన్స్ఫరు అండ్ మీకు ఎక్స్టర్నల్ డిస్ప్లేలు కనెక్ట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీకు HDMI పోర్ట్ ఉంటుంది అండ్ మీకు ఒక USB 3.0 ఉంటుంది అండ్ ఒక ఛార్జింగ్ పోర్ట్ Type-C ఉంటుంది. ఇది ఓన్లీ మీకు ఛార్జింగ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది మీకు ఎక్స్టర్నల్ డిస్ప్లే కనెక్ట్ చేసుకోవడానికి కూడా రైట్ సైడ్ ఉన్నది ఉపయోగపడుతుంది అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే మాత్రం చాలా సాలిడ్గా ఉంది. దీని వెయిట్ అరౌండ్ 1.7 kgs ఉంటుంది. పైన ఏదైతే ఉంటుందో స్క్రీన్కి బ్యాక్ సైడ్ ఉన్న ప్యానల్ ఇది మెటల్. దీంట్లో మీకు సిల్వర్ కాంబినేషన్లో చూడటానికి చాలా స్టైలిష్గా వీళ్ళు ప్యాటర్న్ని డిజైన్ చేశారు. అండ్ బాటమ్ సైడ్ 2 స్పీకర్లు కనిపిస్తూ ఉంటాయి. ఇవి 2 వాట్ స్పీకర్లు 2 ఉంటాయి, స్టీరియో స్పీకర్స్ అనమాట. అండ్ ఇక్కడ మనకి మోడల్ నెంబర్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, గ్రిప్స్ ఉంటాయి. అండ్ మనం ఒకసారి లోపల వైపు చూస్తే మాత్రం ఇది 15.6 inches ఫుల్ HD డిస్ప్లే, IPS డిస్ప్లే దీంట్లో యూజ్ చేశారు. బోర్డర్స్ మాత్రం చాలా సాలిడ్గా ఉన్నాయి. పైన మీకు ఒక కెమెరా ఉంటుంది, వెబ్ కెమెరా. ఇది మీకు 2 వైపులా 2 LED ఫ్లాష్లు ఇస్తారు వీళ్ళు. ఇది మాత్రం చాలా యూస్ఫుల్. మీరు నైట్ టైంలో మీరు ఏదన్నా వీడియో కాల్ మాట్లాడాలన్నా ఇలాంటి వాటికి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఈ కెమెరా క్వాలిటీ కూడా పర్లేదు, అబోవ్ యావరేజ్గా ఉంది. ఈ పట్ల బడ్జెట్లో మనం యాక్సెప్ట్ కూడా చేయొచ్చు. కమింగ్ టు ద కీబోర్డ్ మాత్రం సెన్సిటివిటీ చాలా బాగుంది. మనకి ఫింగర్స్ మీద మనం ఇలా నొక్కుతున్నప్పుడు మాత్రం చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. టెక్టైల్ ఫీల్ చాలా బెటర్గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇది మీకు ఇంత తక్కువ బడ్జెట్లో బ్యాక్లిట్ కీబోర్డ్తో వస్తుంది. ఇది మళ్ళీ 2 స్టెప్స్ ఉంటుందన్నమాట. మీరు ఫంక్షన్ బటన్ F3 నొక్కితే ఫస్ట్ స్టెప్లో లో లైట్లో వెలుగుతూ ఉంటుంది అండ్ ఇంకొకసారి నొక్కారనుకోండి హైగా కనిపిస్తూ ఉంటుంది. అంటే 2 స్టెప్స్లో మనకి లైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది బ్యాక్లిట్. చాలా బాగుంది ఇది మాత్రం. అండ్ మీకు ఇక్కడ ఉన్న ఫ్లాష్ లైట్లు కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఫంక్షన్ బటన్, ఇక్కడ స్పేస్ బార్ నొక్కితే ఇక్కడ మనకి వెబ్ క్యామ్కి సంబంధించిన ఫ్లాష్ లైట్లు అనేవి వెలుగుతూ ఉంటాయి అనమాట. అండ్ మీకు ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు వీళ్ళు. ఏజీ గ్లాస్ టెక్నాలజీతో మీకు గ్లాస్ ఫినిషింగ్తో ఉంటుంది. ఎలాంటి ఫింగర్ ప్రింట్ ఆగటం కానీ ఇలాంటి గ్రిప్ మీద ఆగటం కానీ ఉండదన్నమాట. చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద ఆపరేటింగ్ సిస్టమ్, దీంట్లో మీకు Windows 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Windows 11 సింగిల్ లాంగ్వేజ్ యాక్టివేటెడ్ వెర్షన్ అనమాట. అండ్ దీంట్లో మీకు ఉండడానికి ఆఫీసు సూట్ అయితే ఉంటుంది, కానీ దీన్ని మీరు యాక్టివేషన్ చేసుకోవడానికి లేదు. అంటే ఇది పెయిడ్ వెర్షన్ కాదు, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ వెర్షన్ అయితే కాదు, మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో స్టూడెంట్స్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్గా ఇస్తే ఇంకా కొంచెం బెటర్గా ఉండేది. కాకపోతే ఏంటంటే ఆఫీస్ అనేది కొంచెం కాస్ట్లీ కాబట్టి వీళ్ళు ప్రీ ఇన్స్టాల్డ్ వెర్షన్ అయితే దీంట్లో ఇవ్వలేదు. అండ్ దీంట్లో మనకి 8GB ర్యామ్తో వస్తుంది. ఇక్కడ మీరు స్టోరేజ్ డీటెయిల్స్ ఇవన్నీ చూడొచ్చు. అరౌండ్ 210GB ఏమో ఫ్రీగా ఉంది మనకి అవుట్ ఆఫ్ 256GB వేరియంట్లో. ఇక రెగ్యులర్గా సెట్టింగ్స్లో మనకి అన్ని రకాల ఫీచర్స్ రెగ్యులర్గా Windows 11లో ఉన్నట్టే ఉంటుంది. ఇది లేటెస్ట్ వెర్షన్ H2 వెర్షన్తో వస్తుంది అనమాట. లేటెస్ట్ వెర్షన్ దీంట్లో ఇచ్చారు. అండ్ అఫ్కోర్స్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రెగ్యులర్గా వీళ్ళు పుష్ అవుట్ చేస్తూనే ఉంటారు కాబట్టి అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఓవరాల్గా ఇంత తక్కువ బడ్జెట్లో మాత్రం ఇది నాకు చాలా బెటర్ ల్యాప్టాప్ అయితే అనిపించింది. ఇన్ఫినిక్స్ వాళ్ళ ల్యాప్టాప్లు కూడా చాలా బెటర్గా చేస్తున్నారు ఈ మధ్య. ఇదైతే నాకు పర్టికులర్గా స్టూడెంట్స్ కోసం చాలా యూస్ఫుల్ ల్యాప్టాప్ అయితే అనిపించింది. ఒక లుక్ అయితే
చాలా మంచి బడ్జెట్లో అవైలబుల్గా ఉంది. సో ఇది ఇన్ఫినిక్స్ Y1 ప్లస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.